చరిత్రలో ఏ నేర చరిత్ర మీరు చూడండి, అక్రమ సంబంధాల కొరకు మాట్లాడిన వాళ్ళని, అక్రమ సంబంధాలు చెయ్యొద్దని చెప్పిన వాళ్ళని, అడిగిన వాళ్ళని, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రవక్త అయినా చంపేస్తారు. అక్రమ సంబంధాలు అంత ప్రమాదం. ఆ మోజు అలా ఉంటుంది, ఆ చీకటి అలా ఉంటుంది. ఆ మోజులో, ఆ చీకట్లో భర్తనైనా చంపేస్తావు, భార్యనైనా చంపేస్తావు. మతం ఎక్కిన ఒక గాడిది, మతం ఎక్కిన పనికి మాలినోడు తన ప్రియురాల కొరకు భార్యని, పిల్లల్ని, ఇద్దరిని సున్ని బిగించి చంపేశాడు. ఒక మతం ఎక్కిన ఆడది సిగ్గు లేకుండా ఏం చేసిందో తెలుసా? తన భర్తని, కష్టపడుస్తున్న తన భర్తకి తినే అన్నంలో ఇష్టం పెట్టి చంపేసింది ప్రియుడి కోసం. తన పిల్లలు అడ్డొస్తున్నారని చంపేసింది. కేరళ స్టోరీ మీరు చూసారు లేదో? కేరళ స్టోరీ చూడండి, మధ్య పోద్ది ఆ డాక్యుమెంటరీ చదివితే. ఎప్పుడో పూర్వకాల ప్రియుడు పరిచయం అయ్యాడట. ఆ ప్రియుడిని దక్కించడానికి ఉయ్యాల్లో ఆడుకుంటున్న పిల్లలకు విస్మించి చంపేసిందండి. నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దేనికి చంపేసిందంటే ఆ స్టోరీలో, ఆ డాక్యుమెంట్లో ఎప్పటికే మొన్నే జడ్జిమెంట్ వచ్చింది అనుకుంటా, మన వరకు జడ్జిమెంట్ ఉరి శిక్ష చేశారు ఆ పనికి మాలిన దానికి. 8 మందిని 12 మందిని చంపేసిందండి. దేనికంటే అక్రమ సంబంధానికి. అక్రమ సంబంధాలకి చంపేస్తారు ప్రవక్తను కూడా.